రీసెంట్‌గా మనకు అంటే హైదరాబాద్‌లో జరిగిన 'సంధ్య థియేటర్' ఇష్యూ అందరికి తెలిసిందే. దీంట్లో మెయిన్‌గా అల్లు అర్జున్ పేరు ముఖ్యంగా వినబడుతుంది. అంటే ఈ ఈవెంట్‌లు ఏవైతే సెలబ్రిటీస్ కావచ్చు, నిర్వహించేటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఎవరి బాధ్యత ఉంటుంది అనుకోవచ్చు? వెల్ గ్రేట్ క్వశ్చన్ అండి. సో సెలబ్రిటీస్ ఈవెంట్స్ ఏవైతే జరుగుతాయో వాటికి చాలామంది జనాలు వస్తారు. హ్మ్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. ఈ ఈవెంట్ ఎవరైతే కండక్ట్ చేస్తారో ఆ ఈవెంట్ నిర్వాహకులు ప్రథమ బాధ్యత తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు ప్రీమియర్ షో ఇది ఎప్పుడు జరిగింది సంఘటన? 2000 2024 డిసెంబర్లో జరిగింది. హ్మ్. పుష్ప 2 రిలీజ్ అప్పుడు ఆ ప్రీమియర్ షో అప్పుడు జరిగింది. హ్మ్. పుష్ప 1 భారీగా హిట్ అయిపోయింది. పుష్ప 2కి చాలా క్రేజ్ వచ్చింది. అతను చూడడానికి కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, దేశం మొత్తం ఎగబడుతున్నారు. అతను ఎక్కడికి వస్తే అక్కడికి పక్క రాష్ట్రంలో కూడా వచ్చి చూడాలనుకుంటున్నారు అల్లు అర్జున్ గారిని. అవును. ఓకే. అయితే ఆ రోజు ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఏం జరిగింది? చాలామంది వచ్చారు. ఇలాంటి సెలబ్రిటీస్ ఈవెంట్ జరిగినప్పుడు కొన్ని ముఖ్యమైన చర్యలు పాటించాలి అవును. నిర్వాహకులు. ఒకటి, ఎంతమంది రావచ్చు అనేది ఎస్టిమేట్ చేయాలి. ఒకవేళ ప్రాబ్లం అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్గా ఉన్నాయా లేవా? ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే రావడానికి, ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అందరూ పోవడానికి ఉన్నాయా లేవని చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ ప్రాథమికంగా చేయాల్సింది వాళ్ళు చేయాలి. ఫంక్షన్ అల్లు అర్జున్ ఇంట్లో అయితే అల్లు అర్జున్ గారు జాగ్రత్తలు తీసుకుంటారు. మరి బయట ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఈవెంట్ నిర్వాహకులు తీసుకోవాలి. అలాగే ఎటువంటి అనుచితంగా ఏం జరగకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా చూడాలి. మీరు చూసే ఉంటారు ఆ రోజు అల్లు అర్జున్కి దాదాపుగా చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ వచ్చారు. అతనికి బాడీ గార్డ్స్ చాలామంది వచ్చారు. అలాగే ఆ థియేటర్ యాజమాన్యం కావచ్చు, లేకపోతే ఆ ఈవెంట్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కావచ్చు, వీళ్ళు ముగ్గురు దాంట్లో బాధ్యత వహించాల్సి ఉంటుంది. కేవలం అక్కడ ఆ ఈవెంట్లో ఉన్నంత మాత్రాన అల్లు అర్జున్ ప్రధానమైన ఈ క్రిమినల్ లేకపోతే అక్యూజ్డ్ అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే 23 మెంబర్స్ని ఛార్జ్ షీట్లో పెట్టారు. అల్లు అర్జున్ గారు A11గా ఉన్నారు దాంట్లో. ఓకే. సో బాధ్యత అనేది వాళ్ళు తీసుకుంటేనే నిర్వాహకులు, థియేటర్ యాజమాన్యము తీసుకోవాలి. సపోజ్ మనం ఏదైనా పెళ్లి జరిగినప్పుడు ఒక ఫంక్షన్ హాల్కి వెళ్తాం. వాళ్ళకు ఎగ్జిట్ గేటు, ఎంట్రీ గేట్ ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. మన వెడ్డింగ్ కార్డ్ చూపెట్టిన వాళ్ళని లోపలికి రాణిస్తారు. సో ఏది జరిగినా సరే మంచి చర్యలు తీసుకుంటే ఇటువంటి భవిష్యత్తు పునరావృతం కాకుండా ఉంటాయి. ఒక నిండు జీవితం బలి కాకుండా ఉంటుంది. పాపం 35 years రేవతి గారు చనిపోయారు. 8 years old తన కొడుకు శ్రీతేజ్ తను కూడా హాస్పిటల్ పాలయ్యాడు. ఓకే. సో ఒకటి సంతోషించేదగ్గ విషయం ఏంటంటే మేడం, దీంట్లో ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందని అల్లు అర్జున్ గారికి తెలిసిందో ఇమ్మీడియట్గా యాజ్ ఏ గుడ్ విల్గా, గ్రేట్ జెస్చర్గా 25 lakhs వెంటనే ప్రాథమికంగా హాస్పిటల్ ఖర్చులకు ఇవ్వడం జరిగింది. చాలా గొప్ప విషయం. ఆ తర్వాత మన 2 crores rupees అల్లు అర్జున్ ₹1 తర్వాత ప్రొడక్షన్ హౌస్, తర్వాత అల్లు అరవింద్ గారు, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి సుకుమార్ గారు, ఇలా ₹2 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది. అది మనం హర్షించాలి, అప్రిషియేట్ చేయాలి. కానీ పర్టికులర్‌గా ఈ కేసులో అప్పుడు ఈ కేసు అయినప్పుడు గూడా తొక్కిసలాట అయిన తర్వాత కూడా అంటే చాలామంది పోలీసులు కూడా మాకు ఇంటిమేషన్ లేదు, ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. కానీ ఆ అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ కూడా దీనిపైన నేను ఇంటిమేషన్ ఇచ్చాను అని కూడా ఒక లెటర్ చూపెట్టడం జరిగింది. అంటే ఇక్కడ పోలీసుల వైఫల్యం అనుకోవచ్చా? లేదంటే సెలబ్రిటీ అన్న హోదాతో వెళ్లారు, అక్కడ తొక్కిసలాట జరుగుతుందంటే ఫ్యాన్స్ ఎగబడుతూ ఉంటారు. అంత ఫేమ్ ఉన్న స్టార్‌కి చూడాలని కూడా ఫ్యాన్స్ వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఎవరిది అనుకోవచ్చు పర్టికులర్‌గా? ఇక్కడ మనం అల్లు అర్జున్ గారిది తప్పు అని చెప్పలేము, పోలీసులు కూడా తప్పు అని చెప్పని పరిస్థితి ఉంది ఇక్కడ. ఎందుకంటే అల్లు అర్జున్ గారి కంటే ముందు కూడా ప్రభాస్ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, తర్వాత రామ్ చరణ్ తేజ్ కావచ్చు, చాలా మంది ఫంక్షన్స్ కూడా జరిగినాయి. కానీ ఎక్కడ కూడా ఇలాంటి విచారమైనటువంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకోలేదు. రైట్. అంటే అలా సక్సెస్ ఉన్నప్పుడు మనం పోలీసులు ప్రశ్నించినప్పుడు, సూపర్ హీరోలను ప్రశ్నించినప్పుడు ఈ సందర్భం వచ్చిందని చెప్పేసి పోలీసులను తప్పు పట్టలేము. పోలీసులు మ్యాక్సిమం మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళండి, ఏ సుప్రీం హీరో కావచ్చు, లేకపోతే ఏ సెలబ్రిటీ హీరో కావచ్చు, ప్రతి ఫంక్షన్లో వాళ్ళు పోలీసులకు తప్పకుండా థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే పోలీసులు మ్యాక్సిమం ప్రొటెక్షన్ తీసుకుంటారు, వాళ్ళు ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటారు. హీరోలు కూడా మ్యాక్సిమం వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ తీసుకొస్తారు. కానీ కొన్నిసార్లు అనుకోకుండా జరిగింది అని చెప్పేసి మనం ఇక్కడ ఎవరిని తప్పు పట్టలేము. ఇక్కడ తప్పు పట్టాల్సింది ఒక రకంగా చెప్పాలంటే జనాలను కూడా తప్పు పట్టవచ్చు. ఓకే, తప్పు జరిగినప్పుడు పోలీసులైనా హీరో అయినా తప్పే. కానీ చిన్న పిల్లల్ని పెట్టుకొని, ఈ విషయంలో కాదు, చిన్న పిల్లల్ని పెట్టుకొని ప్రీమియర్ షోకి రిలీజ్ కాకముందుకు పోయి ఫ్యాన్ షోలు చూడాల్సిన అవసరం ఏముంది? 2 వారాలు 3 వారాలు మ్యాక్సిమం, ఎంత పెద్ద సినిమాని 1 month ఆగితే నెట్ఫ్లిక్స్లోనో హాట్స్టార్లోనో వస్తుంది కదా, వెయిట్ చేయలేమా? ఇదేమన్నా LIC పాలసీనా?
కట్టకపోతే ఏమైనా పాలసీ ఇబ్బంది వస్తుందేమో అని చెప్పేసి కాదు కదా. సో ప్రజలు కూడా మన ఇంటికి మన నాన్న హీరో, మన అమ్మ యాక్ట్రెస్ అంతే, మన పిల్లలు మన బుల్లి హీరోలు అలా ఫీల్ అవ్వాలి తప్ప ఒక హీరో కోసం అని చెప్పేసి వెళ్ళి ప్రాణాన్ని పన్నంగా పెట్టి గంటల గంటలు క్యూలో నిలబడి ఆ తొక్కిసాటలో చనిపోతే నీకేమైనా భారతరత్న అవార్డు ఇస్తున్నారా, లేకపోతే అల్లు అర్జున్ రత్న అని చెప్పేసి అవార్డు ఇస్తున్నారా? మనం ఇబ్బందులు తెచ్చుకొని మళ్ళీ వాళ్ళపైన ఏడవడం ఎందుకు? మనం కూడా కోర్స్ ఈ విధంగా చెప్పడం కొద్దిమంది ఫీల్ అవుతారేమో, కానీ నిజం ఎప్పుడైనా సరే చేదుగానే ఉంటుంది కాబట్టి మనం కూడా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ఇలాంటి విషయాలు వస్తాయి. ఇక్కడ పోలీసులు తప్పు పట్టినా, అల్లు అర్జున్ తప్పు పట్టినా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఆ అబ్బాయి హెల్త్ సెట్ అవుతుందా? సో వీఆర్ సపోజ్ టు సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అవర్ సెల్ఫ్ అండ్ వీ షుడ్ టేక్ ప్రివెంటివ్ స్టెప్స్. కానీ ఈ కేసులో పర్టికులర్గా అల్లు అర్జున్ గారిని A11గా చేర్చడం కరెక్టే అంటారా? జనరల్గా ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకి ముఖ్యమైన అతిథి ఎవరు? అల్లు అర్జున్ గారికి రాకపోతే ఎంతమంది వస్తారా? రారు. ఆ ఈవెంట్ జరగకపోతే ఎంతమంది వస్తారా? రారు. సో ఆయన ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఓకే, ఆయన కూడా దాంట్లో చేర్చారు తప్ప ఆయన ఏవన్గానో లేకపోతే ఇంకే ప్రధాన ముద్దాయిగా అతను పెట్టలేదు అక్కడ. అల్లు అర్జున్ కాకుండా ఇంకెవరున్నా సరే ఆ ఈవెంట్ని హోస్ట్ చేస్తూ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా యాడ్ చేస్తారు దాంట్లో. అయితే ఇప్పుడు తుది నిర్ణయం అనేది కోర్టు తీసుకుంటుంది, ఇది తప్పు ఉందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు సోమవారం నాడు, ఇప్పుడు వచ్చే సోమవారం నాడు కోర్టు కట్టండి కావాల్సిన సమన్స్ జారీ చేసింది కోర్టు. సో అప్పుడు అతను గిల్టీ ఏంటిది, అతను ఏం చెప్తాడనేది ఆ రోజు ఇంపార్టెంట్. సో ఒక సందర్భం జరిగినప్పుడు, ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం జరిగిన ఆ విషయంలో మనం ఉన్నంత మాత్రాన మనం నేరం చేసినట్టు కాదు. మన ప్రమేయం ఎంతవరకు ఉంది, మనం డెలిబరేట్గా ఎంతవరకు మనం దాంట్లో పార్టిసిపేట్ చేసాం ఒక ఈవెంట్లో, మన అన్నోటీస్గా మన వల్ల ఏమైనా అయిందా కాలేదా అనేది విచారణ జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాత కోర్టు ఇచ్చిన తుది తీర్పు ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నేరం చేసిన వ్యక్తి లేకపోతే కాదనే విషయం బయటపడుతుంది. అప్పటి వరకు మనం వాళ్ళని ఏ విధంగా కూడా నేరస్తుడిగా చూడాల్సిన అవసరం అయితే లేదు. కోర్టు పరంగా అయితే కేవలం విచారణ మాత్రమే జరుగుతుంది. అందులోనూ ఈ కేసులో చాలా వరకు అంటే 2024లో ఈ ఘటన జరిగింది. దాని తర్వాత ఇన్ని రోజుల విచారణ తర్వాత కూడా అల్లు అర్జున్ గారు అంటే ఇప్పుడు కోర్టుకి ఆన్లైన్లో అపీర్ అవుతున్న అన్నా కూడా అంటే కోర్టు ఒప్పుకోలేదు. ఎందుకు అని తననే వచ్చి అపీర్ అవ్వమని చెప్పింది. ఇప్పుడు మనకు ప్రతి కేసులో కూడా కొన్నిసార్లు అనివార్య పరిస్థితుల్లో ఏమవుతుందంటే అనారోగ్య పరిస్థితులు ఉన్నా లేకపోతే ఇంకేమైనా పరిస్థితులు ఉన్నా సరే కోర్టుని మనం రిక్వెస్ట్ చేయొచ్చు. అంటే నేను డైరెక్ట్గా అటెండ్ కాలేకపోతున్నాను చెప్పేసి మన తరపు నుంచి లాయర్ గారు కోర్టులో రిప్రజెంట్ చేయొచ్చు మన తరపు నుంచి. ఇది ఎవరికైనా ఉంటుంది, అల్లు అర్జున్ గారికైనా ఉంటుంది, మనకైనా ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది అనమాట. ఎగ్జామ్షన్ ఫ్రమ్ అపేరింగ్ ఇన్ పర్సన్ అని చెప్పేసి మనకు ఒక ప్రొవిజన్ ఉంటుంది కాబట్టి అది అవుతుందా కాదనే విషయం ఆయన ట్రై చేశారు అల్లు అర్జున్ గారు. సో కొన్ని సెన్సిటివ్ కేసుల్లో అడగొచ్చు, కోర్టు అడగొచ్చు అనమాట. ఇది అల్లు అర్జున్ గారు కాదు, ఈ మధ్యనే ఒక మినిస్టర్ కూడా కోర్టుకు వచ్చేది ఉంటే రాకపోతే మీరు ఎందుకు ఇన్ పర్సన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావట్లేదు, మీరు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యి మీ యొక్క విషయాల్ని కోర్టుకి జాగ్రత్తగా తెలియపరచండి అని అంటారు. ఎందుకంటే కొన్నిసార్లు ఇప్పుడు నేను చెప్పేదానికంటే నా విషయం వేరే వాళ్ళు చెప్తే మిస్లీడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, మనకు కూడా నష్టమయ్యే విషయం ఉంటుంది. ఇంకోటి కోర్టును గౌరవిస్తూ వచ్చి చెప్తే ఇంకా చాలా బాగుంటుంది, దాంట్లో పెద్దగా తప్పు పట్టడానికి ఏముండదు దాంట్లో. ఓకే, అంటే ఇప్పుడు అంటే అల్లు అర్జున్ గారు కోర్టుని అపీర్ అయిన తర్వాత ఎలాంటి వాదన జరగవచ్చు, అంటే కేసు ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనుకుంటున్నారు? కేసు ముందుకంటే ఈ విషయం ఏమవుతుందంటే ఇప్పుడు సమన్స్ తీసుకున్న తర్వాత కోర్టులో అటెండ్ అయినప్పుడు జనరల్గా ఏ కేసులు అయినా సరే సో ప్లీ ఆఫ్ గిల్టీ, ప్లీ ఆఫ్ నాన్ గిల్టీ అని ఉంటుంది. ఇప్పుడు అడుగుతారు దీంట్లో నీ బాధ్యత ఎంతవరకు వచ్చింది, నువ్వు ఏకీభవిస్తున్నావా ఈ నేరం జరిగినందుకు నీ వల్ల, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అనేవి లీగల్గా అడగడం జరుగుతుంది. అది ఎటువంటి నేరం జరిగినా సరే, ఎటువంటి సంఘటన జరిగినా. సో అతను అక్యూజ్డ్ ఎవరైతే నేరారోపణ ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తి చెప్పే అంశాలను బట్టి కేసు ముందరికి వెళ్తుంది. ఎవిడెన్స్ కానీ, క్రాస్ ఎగ్జామినేషన్ కానీ ఇవన్నీ కూడా ముందరికి ఆ విధంగా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అంటే చివరిగా సార్ 23 మందిని దీంట్లో అక్యూజ్డ్గా చేర్చడం జరిగింది. అంటే 23 మందిలో ఎవరు ముఖ్యంగా బాధ్యత దీంట్లో ఉంటారనుకోవచ్చు? దట్స్ వాట్ ఐ మీన్ టు సే, రైట్. సో విచారణ పూర్తయిన తర్వాత మాత్రమే ఎవిడెన్స్లు మొత్తం చూసిన తర్వాతనే క్రాస్ ఎగ్జామినేషన్, ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత తుది తీర్పులో మనకి న్యాయవాది అంటే మన జడ్జి గారే వెలువరిస్తారు జడ్జిమెంట్. సో ఈ లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరస్పరం
ఈ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత, ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత, ఎవిడెన్స్ వచ్చిన తర్వాత, చూసిన తర్వాత మాత్రమే మనం చెప్పొచ్చు. జనరల్గా ఇప్పుడు 23 మంది విషయం పక్కన పెట్టేస్తే ఇప్పటివరకు మనకు పెట్టిన కేసులు అంటే మెయిన్ ప్రధానమైనటువంటి సెక్షన్స్ ఏమున్నాయంటే, ఒకటి 105 BNS, ఇంకోటి 118 సబ్సెక్షన్ 1. 2024 జూలై 1 నుంచి మనకి కొత్త క్రిమినల్ చట్టాలు వచ్చినాయి. అంతకుముందుకు మీకు ఐడియా ఉంటుంది, IPC సెక్షన్స్ అని ఉండేవి. అవన్నీ తీసేసింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ మొత్తం తీసేసి కొత్తగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కొత్త చట్టాన్ని కూడా ఇంక్లూడ్ చేశారు కూడా. పాతవి కొన్ని తీసేసి కొత్తవి పెట్టేసి శిక్షాకాలను పెంచడము ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఇలాంటి నేరం చేసి ఉంటే కనుక, ఒప్పుకొని నేరం జరిగి ఉంటే 105 ఏం చెప్తుందంటే, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఓకే, అంటే మర్డర్ కాదు, కానీ తెలిసి తెలియక ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఒకరి మరణానికి కారణం కావచ్చు, తీవ్రమైన గాయాలు కలిగి తద్వారా మరణం సంభవించవచ్చు. సో ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి అప్ టు 10 years వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా పడుతుంది. కొన్ని సందర్భాల్లో మిగతా సెక్షన్స్ కూడా యాడ్ చేసి పెట్టేస్తే ఒక్కోసారి లైఫ్ టైం కూడా పడుతుంటుంది కొద్దిమందికి. ఇకపోతే ఇంకో సెక్షన్ దీంట్లో పెట్టిన అంశం ఏంటంటే, BNS సెక్షన్ 118 సబ్సెక్షన్ 1. దీని ప్రకారం ఏంటంటే, వాలంటరీలీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్, అంటే ఉద్దేశపూర్వకంగా తీవ్రమైనటువంటి గాయాలు కలిగ చేసే విధంగా ఆ సంఘటనకి మనం కారణం అవ్వడం. ఇది ఈ 2 సెక్షన్ల కింద కూడా FIR అనేది దాంట్లో స్పెసిఫై చేయడం జరిగింది. సో ఎంత పెద్ద కేసు అయినా, చిన్న కేసు అయినా సరే, విచారణ జరుగుతున్నప్పుడు వీళ్ళు చేశారని చెప్పడం మనకు వీలు లేదు, until and unless the judgment comes. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.